డ్రగ్స్ వేరి తెలంగాణ ఇది ప్రభుత్వ లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పోలీసులు డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే తెలివి మీరిన డ్రగ్స్ సప్లయర్లు కొత్త దారుల్లో తందా మొదలుపెట్టారు. గతంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి డ్రగ్స్ అందించిన సప్లయర్లు ఇప్పుడు తమ దగ్గరకు వచ్చే వారికి మాత్రమే ప్యాకెట్లు అందిస్తున్నారు. సాధారణంగా పప్పుల్లో రెస్టారెంట్లలో డ్రగ్స్ దొరికేవి. ఇప్పుడు అవి విద్యార్థుల హాస్టళ్లకు చేరాయి. ఓ కేసులో తీగ లాగుతున్న పోలీసులకి హాస్టల్లో మత్తు వాసన గుప్పమంది. తనిఖీ చేయగా డస్ట్బిన్లో లగేజీల్లో డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మారిపోయారు. డబ్బు సంపాదన కోసమో ఉన్న దాంట్లో సేవింగ్ చేయాలనో డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా అమ్మడం కూడా మొదలుపెట్టారు. అంటే కన్సూమర్స్ కమ సప్లయర్స్ గా మారిపోయారన్నమాట. కర్ణాటక, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్ తీసుకొస్తారు. తక్కువ మోతాదులో తెచ్చి గుట్టుగా అమ్మేస్తున్నారు. అయితే హాస్టళ్లలో డ్రగ్స్ దొరకడం కాకిలకు సైతం విస్మయానికి గురిచేసింది. నార్కోటిక్ బ్యూరో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ తో ఎవరు ఎక్కడ దొరికినా మూలాలతో సహా తీగలాగుతోంది. ఫోన్ నంబర్లు, లొకేషన్ ఆధారంగా నేరుగా స్పాట్కు వెళ్లి తాట తీస్తుంది. అనుమానం రాకుండా సివిల్ డ్రెస్ లో వారి ముందు వాలిపోతుంది. సప్లైదారుల ఆట కట్టిస్తుంది. ఇదే విషయంపై నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాంతో మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే నార్కోటిక్ బ్యూరోని స్ట్రెంథెన్ చేస్తూ కొత్త వెహికల్స్తో పాటు ప్రత్యేక బడ్జెట్ని కూడా కేటాయించారు. అసలు నార్కోటిక్ బ్యూరో ఎలా పనిచేస్తుంది, ఇప్పటివరకు కేసులు ఎలా పట్టుకోగలుగుతున్నారు, దీనికి సంబంధించి నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాం ఉన్నారు. ఒకసారి మాట్లాడి ఈ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నార్కోటిక్ బ్యూరో ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దాడులు చేస్తూ డ్రగ్స్కి సంబంధించిన ముఠాలను కట్టడి చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చేశారు. ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు? యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే డ్రగ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు యువత మీద ఎక్కువ ఉన్న పెద్ద సమస్య డ్రగ్సే. నార్కోటిక్ బ్యూరో ఇప్పటివరకు ఎవరైతే సప్లైదారులు ఉన్నారో, పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకొని జైలుకి పంపిస్తారు. కానీ వాడకందారులకు సంబంధించి కన్జ్యూమర్స్కి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? డ్రగ్ ఎడిక్టివ్ నుంచి వాళ్ళు బయటపడడానికి నార్కోటిక్ బ్యూరో పాత్ర ఏ విధంగా ఉండదు? ఇప్పుడు ఇందులో డ్రగ్స్ అంటే యువతని మనం కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. మెయిన్ ఫోకస్ డ్రగ్ సప్లయర్స్. డ్రగ్ చైన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే డ్రగ్ కల్టివేటర్స్ ఉంటారు, దాని తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి, దాని తర్వాత సప్లయర్స్ ఉంటారు, దాని తర్వాత ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు, పెడ్లర్స్ ఉంటారు, దాని తర్వాత కన్జ్యూమర్స్ ఉంటారు. వివిధ రకాలుగా కొన్ని స్టేజ్లలో ఉంటారు. మనం ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం ఏంటంటే సప్లయర్స్ ఎవరు ఉన్నారు, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, తర్వాత దాన్ని ఇక్కడ లోకల్గా అమ్మే పెడ్లర్స్ ఎవరు, వీళ్ళ మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. మేము ప్రస్తుతం పట్టుకునే కేసులన్నీ కూడా మెయిన్ పెడ్లర్స్ మీద ఎక్కువ జరుగుతుంది. కొన్ని సప్లయింగ్ పాయింట్స్ కూడా మాకు తెలిసిపోయినాయి ఆల్రెడీ. ఆ సప్లై పాయింట్స్ మీద కూడా మేము చాలా కీన్ ఇంట్రెస్ట్తో మేము చేస్తున్నాం ప్రజెంట్. మీరు కన్జ్యూమర్ పాయింట్కి వస్తే కన్జ్యూమర్లు కొన్ని రకాలుగా, కొంతమంది కన్జ్యూమర్లు అందరూ ఇంటెన్షనల్గా పోరు, కొన్ని రకాలుగా వాళ్ళకి అలవాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న స్కూల్ స్టూడెంటో కాలేజ్ స్టూడెంటో ఉన్నాడు అనుకోండి, ఎవడో ఒక సప్లై చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు నిదానంగా ఇతన్ని ఒక ప్రెషర్తోని తీసుకో ఏం కాదు, ఫస్ట్ టైం కదా, ఏం కాదు, నీకేం పర్లేదు, హ్యాపీగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తావు అని చెప్పి నెమ్మది డ్రగ్ రాకెట్లోకి దింపుతారు. కొంతకాలం దాకా అతను కన్జ్యూమర్ అవుతాడు. అయితే మా దగ్గర దొరికే కేసుల్లో కూడా మేము జాగ్రత్తగా చూస్తున్నాము. అంటే ఎవరెవరు అంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారు, తర్వాత ఎవరెవరు ఎక్కువ లోతుగా వెళ్ళిపోయినారు కన్జ్యూమింగ్లో, ఇవన్నీ కూడా చూసి, అంటే అందరినీ కూడా మేమేం వదలట్లేదు, కన్జ్యూమర్లను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. త్వరలోనే నార్కోటిక్ బ్యూరో పోలీస్ స్టేషన్లు కూడా రాబోతున్నాయని చెప్పారు. ఆ పోలీస్ స్టేషన్లో పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న స్టాఫ్ మీ దగ్గర సరిపోతుందా? ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా ఎక్కువ స్టాఫ్ కావాలని అడిగారు.
ఇది మా మా డైరెక్టర్ గారు స్టాఫ్ దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అదంతా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ 3 పోలీస్ స్టేషన్స్ మెయిన్గా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లో మెయిన్ 3 పోలీస్ స్టేషన్స్ వస్తున్నాయి. 3 కమిషనరేట్లలో ఒక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఉంది. అది కాకుండా ఆర్ఎన్సీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు కరీంనగర్ కానీ, వరంగల్, ఖమ్మం ఇటువంటి చోట మొత్తం ఆర్ఎన్సీసీస్ కూడా వస్తున్నాయి. వీటన్నిటి మెయిన్ ఫోకస్ ఓన్లీ డ్రగ్స్ కేసెస్ ఉంటాయి. డ్రగ్స్ కేసెస్ అందులో కమర్షియల్ క్వాంటిటీ ఉన్నది, పెద్ద కేసెస్ ఉంటాయి. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ మేము ఇంటర్ఫియర్ అయ్యి కేసులు చేస్తాం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రస్తుతానికి అవి ఏం స్టార్ట్ కాలేదు. త్వరలోనే సీఎం గారి ఆదేశంతో స్టార్ట్ చేయబోతాం. సార్, ఇప్పుడు ఎక్కువ డ్రగ్స్ అనగానే ముఖ్యంగా పబ్బులు గుర్తొస్తున్నాయి. పబ్బుల పైన కూడా స్పెషల్ రైడ్స్ నార్కోటిక్ బ్యూరో ఎప్పుడు చేస్తూ ఉంది. లోకల్ పోలీసులను కూడా అలర్ట్ చేసి పబ్బులపై ఇక మీద ఎలా నిఘా ఉండబోతుంది నార్కోటిక్? పబ్బులని ప్రత్యేకంగా పబ్బుల మీద నిఘా అటువంటిది ఏం లేదు. ఎక్కడైతే డ్రగ్ కల్చర్ ఉందో, డ్రగ్ కల్చర్ కానీ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద మా ఫోకస్ ఉంటుంది. కానీ పబ్స్ అని కానీ ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఫోకస్ అనేది ఉండదు. బట్ ఎక్కువ అక్కడ జరుగుతుందని కొంచెం బాగా పబ్లిక్లో కూడా స్ప్రెడ్ అయ్యి ఉంది. కాబట్టి ఇటీవల కూడా కొన్ని పబ్లలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది, వాటిని చెక్ చేయడం జరిగింది. మా దగ్గర లేటెస్ట్ కిట్స్ కూడా వచ్చినాయి. ఆ కిట్స్తో ఇమీడియట్గా మనం అక్కడే యూరిన్ శాంపుల్ తీసుకుంటే విదిన్ ఏ మినిట్ మనకి ఏమి డ్రగ్ తీసుకున్నాడు, ఏం సంగతి అంటే 12 రకాల డ్రగ్స్ని మనం ఇమ్మీడియట్గా గుర్తించగలుగుతాం. ఒకసారి చెప్తారా సార్, ఈ కిట్ ఎలా పనిచేస్తుంది? ఈ డ్రగ్స్ తీసుకున్నా కానీ కొకైనా, గంజాయి ఎలా గుర్తుపట్టగలుగుతారు? సరే, మీరు ఇది ప్రస్తుతం ఈ చూపించే కిట్ యూరిన్ టెస్ట్కి యూజ్ చేసే కిట్. అంటే ఆన్ ది స్పాట్ మనం ఒకరిని పట్టుకుంటాం, వాడు డ్రగ్ తీసుకున్నాడా లేడా తెలుసుకోవటం కోసం ఇది చేయటం జరుగుతుంది. ఇందులో యూరిన్ శాంపుల్ తీసుకుంటాం. యూరిన్ శాంపుల్ తీసుకొని దీన్ని క్లిక్ చేసిన తర్వాత దీన్ని మనం తీసేసి ఇక్కడ పెట్టి జరిగితే దీంట్లో మనకి ఇక్కడ చూసినప్పుడు 12 రకాల డ్రగ్స్ని టెస్ట్ చేయడానికి మనకు అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ మార్క్ వస్తుంది. ఈ మార్క్ వచ్చిన దాన్ని బట్టి అతను ఏ రకమైన డ్రగ్ వాడాడు అన్నది నిర్ధారించుకుంటాం. ఇది కేవలం ప్రాథమిక నిర్ధారణ, అంటే ఇమ్మీడియట్ అదే స్పాట్లో తెలుసుకోవటానికి. మనం అంటే ఒకడు ఇప్పుడు నేను చేయలేదు అంటాడు, కానీ ఒక 5 నిమిషాల క్రితం చేసిండొచ్చు, అంతే కదా. 5 నిమిషాల క్రితం చేసిండొచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ చేసిండొచ్చు. అంటే మేము పోయిన టైంకే డ్రగ్ తీసుకుంటూ ఉండకపోయిండొచ్చు, దానికన్నా కొంచెం ముందర యాక్షన్ ఉండిండొచ్చు. వాటిని గుర్తించడం కోసం ఇది ఉంది. దీని ద్వారా మాకు ఇమ్మీడియట్ తెలిసిపోతుంది. బట్ దాని తర్వాత ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపిస్తాం. దీన్ని మళ్ళీ నిర్ధారించుకుంటాం. మళ్ళీ మెడికల్ టెస్ట్ కానీ, ఎఫ్ఎస్ఎల్ టెస్ట్ కానీ అన్నీ కూడా రొటీన్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఎక్కువగా ఇంటర్నేషనల్ స్కూల్స్, కొన్ని కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, పబ్బులు, ఇలా అనేక ఐటీ సెక్టార్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారని చెప్పేసి ఈ తనిఖీలలో తెలిసింది. వారి తల్లిదండ్రులకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? వారిని బయటికి తెచ్చే అవకాశం ఉంది? ఇందులో రీసెంట్ టైమ్స్లో కూడా ఈ డ్రగ్స్కి ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ, అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది మెయిన్గా మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే కొంచెం రిచ్ కిడ్స్, అంటే డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు కూడా రిచ్ కిడ్స్ని ఎదుగుతారు. మనకి కొకేన్లు ఇవన్నీ కొనాలంటే నార్మల్ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ, మామూలు చిన్న స్కూళ్ళల్లో విద్యార్థులకు సాధ్యం కాదు. ఇంకోటి రిచ్ కిడ్ వస్తే వీడికి కూడా చాలా లాభం ఉంటుంది. అందుకని ఇదే పాయింట్లో వాడు రిచ్ కిడ్ని టార్గెట్ చేస్తారు. కొన్ని పాయింట్లలో కొన్ని ఏరియాల్లో వాళ్ళు గాంజా తీసుకుంటున్నట్టు కానీ, ఈ సిగరెట్స్ చేసుకుంటున్నట్టు కానీ ఇవన్నీ గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్ అవే స్కూల్స్కి వెళ్ళి మా డైరెక్టర్ గారు మేమందరం కలిసి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. తర్వాత పేరెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళందరూ రియలైజ్ అయినారు. వాళ్ళని కొంతమందిని మళ్ళీ రిహాబిలిటేషన్ సెంటర్కి పంపటం కానీ, ఎవరైనా డ్రగ్ అబ్యూజర్స్ ఉంటే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి కూడా పంపిస్తున్నాం. పంపించి వాళ్ళని మానవతా దృక్పథంతో మళ్ళీ మామూలు మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సినీ సెలబ్రిటీకి సంబంధించి చాలామంది డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారనే ఆరోపణలునే చాలామంది రీసెంట్గా కూడా సైబరాబాద్లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా పట్టుబడడం జరిగింది. సినీ సెలబ్రిటీలపై ఎలా నిఘా ఉంది సార్? సినీ సెలబ్రిటీస్ అని, వాళ్ళు స్టూడెంట్స్ అని, రిచ్ కిడ్స్ అని ఇట్లా ప్రత్యేకంగా ఏం లేదండి. బట్ ఒకటి ఏంటంటే ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి అసలు ఎవరు సప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే రూట్ కాజ్. అసలు సప్లై చేసేవాడు ఎవడు, పెడ్లర్ ఎవడు, ఫైనల్ కన్జ్యూమర్ ఎవడు. కన్జ్యూమర్ ఇస్ ద లాస్ట్ స్టేజ్, లాస్ట్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో సినీ ఫీల్డ్ ఇట్లా అని ప్రత్యేకంగా మనం చెప్పడానికి ఏం లేదు. ఎవడైనా చేయొచ్చు, దాంట్లో రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా చేయొచ్చు, స్కూల్ స్టూడెంట్ చేయొచ్చు, మామూలు ఎంప్లాయీ చేయొచ్చు, ఐటీ, ఎనీబడి. కాబట్టి వాళ్ళని కూడా మనం ఏంటంటే మనకు ఒక పెడ్లర్ దొరికినప్పుడు దాని ద్వారా వాడు ఎవరెవరికి సప్లై చేశాడు అనేది. మొన్న చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అని చెప్పారు, ఈజ్ ఎ కన్జ్యూమర్.
కన్జ్యూమర్గా గుర్తించడం జరిగింది. ఆవిడ పెడ్లర్ చెప్పాడు, దాని ద్వారా గుర్తించడం జరిగింది. అందరి మీద యాక్షన్ అయితే తీసుకున్నాం, పర్ఫెక్ట్ యాక్షన్ ఉంది మాకు. ఇంకా ఫర్దర్గా పోకుండా కాపాడుతున్నాం. ఎట్లా చేస్తారు సార్? ఎందుకంటే కేసులు రైడ్ చేయడం వరకు ఒక ఎత్తు, కోర్టులో ట్రయల్ చేసి శిక్ష పడే వరకు కూడా మరొక ఎత్తు. ఆ గతం మన రీసెంట్ కూడా ఒక నైజీరియన్ మహిళకి శిక్ష పడింది ఈ కేసులో. మీరు ఈ కేసులు ఎవరైతే అరెస్టులు చేస్తున్నారో వారికి శిక్ష పడే విధంగా ఎట్లా వర్క్ చేస్తున్నారు? సరే, ఇందులో ఏంటంటే ఇప్పుడు దాంట్లో గతంలో ఏంటంటే నార్కోటిక్ కేసెస్ అంటే ఒక క్యాజువల్ ఇన్వెస్టిగేషన్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని అంటే ఆల్మోస్ట్ సార్ ఈ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ పోలీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఎస్హెచ్ఓస్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇన్స్పెక్టర్లు, ఎస్పీల స్థాయి వరకు ప్రతి ఒక్కరిని పిలిచి ఈ కేసెస్లో మనం శిక్ష పడాలంటే ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ ఉండాలి అంటే ఎసెన్షియల్ పాయింట్స్ ఇన్వెస్టిగేషన్ ఏవి ఫాలో అయితే దాంట్లో శిక్ష పడుతుంది అనే దాని మీద ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. టీజీ న్యాబ్లో ఇక్కడ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారా లేదా కంటిన్యూగా దాన్ని మానిటర్ చేస్తున్నారు సార్. కంటిన్యూ మానిటర్ చేస్తారు. మేము కూడా కంటిన్యూగా కేసు ఎట్లా నడుస్తుంది అసలు దాని వరకు అంటే ట్రయల్ స్టేజ్ వరకు కూడా ఫాలోఅప్ స్టార్ట్ చేసాం. అంటే గతంలో చేసిన కేసెస్ పక్కకు పెడితే ప్రజెంట్ అయ్యే కేసెస్ అన్నింటిలో శిక్ష గ్యారంటీ పడుతుందని నమ్మకంతో ఉన్నాం. ఇంకా ఎంతమంది సప్లైదార్స్ను పాత నేరస్తులు ఉన్నారు సార్ హైదరాబాద్లో? వారిపై నిఘా ఎలా ఉంటుంది? పాత నేరస్తులు చాలామంది ఉన్నారు. సప్లైదారులను గుర్తిస్తున్నాం, ఇమ్మీడియట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా ఉంది. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తున్నాం. మాకు టీజీఏఎన్బి అయితే ఖచ్చితంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది అహర్నిశలు 24 hours కష్టపడుతుంది డ్రగ్ నిర్మూలనకి. ఎస్ఆర్ నగర్ హాస్టల్లో డ్రగ్స్ ఇక్కడికి తేవాలంటే మీరే అక్కడికి రావాలి, తెలంగాణకు వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు. అదే చెప్తున్నారు. అంటే ఒక విధమైన భయం క్రియేట్ చేసే స్థాయికి తెచ్చాం. ఇప్పుడు ఇందులో ఇదొక మంచి వన్ ఆఫ్ ద సక్సెస్ అనుకోవచ్చు. మీకు దీని అంటే ఒక బిగ్ టీవీ ఒక వేదికగా మొత్తం విద్యార్థులు కావచ్చు, బయట ఉన్న పబ్లిక్కి, కామన్గా ఉన్న పబ్లిక్ అందరికీ చెప్పేది ఏంటంటే మా నార్కోటిక్ స్వింగ్కి ఒక టోల్ నెంబర్ ఉంది, 8712671111. ఈ నెంబర్కి మీరు ఎనీ టైం మెసేజ్ కానీ కాల్ కానీ మీ ఏరియాలో జరిగే డ్రగ్ అబ్యూస్ కానీ డ్రగ్ పెడ్లర్స్ కానీ దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని చాలా సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు పారితోషికం కూడా, మంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, తప్పకుండా దీనికి సంబంధించి నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం చెప్తే వారిని కూడా పట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో డ్రగ్స్ అనే పదం లేకుండా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే అధికారులు నిత్యం 24 గంటలు సోదాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ సంబంధించిన నిందితులను పట్టుకొని జైలుకు పంపిస్తున్నారు. అంతేకాదు వాళ్ళకి శిక్షలు పడే విధంగా కూడా కోర్టు ట్రయల్ నడిచే వరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాం చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, నార్కోటిక్ బ్యూరో నుండి.